అందరికీ నమస్కారం. నేను మీ కిడ్నీ డాక్టర్ సత్యనారాయణ గర్రే, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అట్ అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. ఇవాళ మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత మామూలుగా మనకుండే ఇమ్యూన్ శక్తి తగ్గించడానికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో మెడికేషన్స్ ఇస్తామన్నమాట. ఎందుకంటే బయట నుంచి వచ్చిన కిడ్నీని బాడీ యాక్సెప్ట్ చేయడానికి మన బాడీలోని ఇమ్యూనిటీ పవర్ని తగ్గించాలి. సో మనం ఇచ్చే ఇంజెక్షన్స్ కానీ, ట్రాన్స్ప్లాంట్ అప్పుడు ఇచ్చే ఇంజెక్షన్స్ కానీ, ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఇచ్చే మెడికేషన్స్ వల్ల కానీ, స్టీరాయిడ్స్ కానీ ఏవైతే ఉంటాయో దానివల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ ప్రివెన్షన్కి మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ప్లాంట్ కంటే ముందే ఏవైతే ప్రివెంటబుల్ డిసీజ్ ఉంటాయో వాటిని రాకుండా వ్యాక్సిన్స్ ఉంటాయి. హెపటైటిస్ బి అని, న్యూమోకోకల్ అని, ఇన్ఫ్లుయెన్జా అని, ఇవన్నీ వ్యాక్సిన్స్ ఇచ్చి ట్రాన్స్ప్లాంట్కి ముందుకెళ్తాం. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకునే వాళ్ళు వాళ్ళ డాక్టర్తో మాట్లాడుకొని వాళ్ళ వ్యాక్సినేషన్ స్టేటస్ చెక్ చేసుకొని ఏ వ్యాక్సిన్స్ అయితే వాళ్ళు తీసుకోలేదో ఆ వ్యాక్సిన్స్ని తీసుకుంటే ముందు వచ్చే డిసీజ్ని మనం ప్రివెంట్ చేయగలం అన్నమాట. ఇది కాకుండా కొన్ని జబ్బులు రాకుండా ముందు నుంచే మనం మెడికేషన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. దీంట్లో ఒకటి వాల్గాన్ సైక్లోవిర్ ఒకటి అండ్ కొన్ని మెడికేషన్స్ ఇచ్చి కొన్ని కామన్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తూ ఉంటాము. ఇవి కాకుండా వాళ్ళు దైనందిక జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఒకటి ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వకుండా ఉండడం. ఫస్ట్ 3 monthsలో ఎక్కువగా చెప్తూ ఉంటాం అనమాట. ఇది ఎందుకంటే ఇంజెక్షన్ యొక్క పవర్ కానీ, ఈ మెడికేషన్స్ కానీ ఫస్ట్ 3 monthsలో డోస్ ఎక్కువగా ఉంటుంది. 3 months తర్వాత డోస్ తగ్గించిన తర్వాత వాళ్ళ దైనందిక జీవితంలో మార్పులు తీసుకొని రావడము, బయటికి వెళ్ళడము, వేరే వాళ్ళతో మింగిల్ అవ్వడం చేయొచ్చు. సో ఫస్ట్ 3 monthsలో మాత్రం ఎక్కువ మందిని కలవకుండా సపరేట్ రూమ్లో ఉండి మెడికేషన్స్ టైంకి తీసుకోవడం. మెడికేషన్స్ టైం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మీ డాక్టర్ మీకు ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే ఈ మెడికేషన్లో 1-2 డోసులు మిస్ అయినా కూడా రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ డోసు యొక్క ఫాలోఅప్ ఎవ్రీ వీక్ ఉంటుంది ఫస్ట్ 1 month 2 monthsలో. దీనివల్ల ఏంటంటే ఈ డోస్ని అడ్జస్ట్ చేయడం ఈజీగా ఉంటుంది. డోసులు పెరిగినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. డోస్ తగ్గినప్పుడు రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇట్స్ ఎ ఫైన్ బ్యాలెన్స్. సో దానికోసము ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఎవ్రీ వీక్ రమ్మని చెప్తాము. ఆ వీక్లీ ఫాలోఅప్స్, ఆ టెస్ట్లు చేయించుకొని ఆ మెడిసిన్స్ డోస్ కరెక్ట్గా తీసుకోవడము, ఇన్ఫెక్షన్స్ రాకుండా రూమ్ నీట్గా ఉంచుకోవడము, ఏ పూట కాబట్టి ఫ్రెష్గా వండుకొని తినడము, ఆరో వాటర్ కూడా బాయిల్ చేసుకొని తాగడము, అండ్ మీ యొక్క వైటల్స్ అంటే పల్స్, బీపీ ఇవన్నీ రెగ్యులర్గా చెక్ చేసుకోవడము, ఏదైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు అంటే కిడ్నీ పెట్టిన జాగాలో పెయిన్ వచ్చినా కానీ, యూరిన్ తగ్గినా కానీ, ఏమైనా అయినా కానీ ఎమ్మటే డాక్టర్కి ఇన్ఫామ్ చేయడం చేయాలి. ఇవి కాకుండా లాంగ్ టర్మ్లో మీరు ఒకసారి 3 months తర్వాత ఎప్పుడైతే మనం డోసెస్ తగ్గించిన తర్వాత ఎప్పుడైతే మనం బయటకు వెళ్ళండి, మీ రెగ్యులర్ లైఫ్ స్టార్ట్ చేయండి అని చెప్తామో అప్పుడు మాస్క్ పెట్టుకోవడము, హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయడము, మీ వాటర్, మీ ఫుడ్ మీరు బయటకు వెళ్ళినప్పుడు క్యారీ చేయడం ఇది చాలా ఉత్తమం అండి. 100% మ్యాండేటరీ కాదు, బట్ తీసుకెళ్ళగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. 3 months 6 months తర్వాత ఇయర్లీ వ్యాక్సిన్స్ అంటే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ ఇవన్నీ మీరు రెగ్యులర్గా తీసుకొని అండ్ ఫాలోఅప్ అనేది మంత్లీ ఆర్ వన్స్ ఇన్ 2 months ఆర్ వన్స్ ఇన్ 3 months మీ డాక్టర్ గారు చెప్పినట్టు చేస్తే కనుక ఈ కిడ్నీ యొక్క లాంజిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ప్రివెన్షన్, కేర్ అండ్ రెగ్యులర్ ఫాలోఅప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్.